భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసుల వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి బాబా వంగా అంచనాల గురించి చర్చ మొదలైంది. 2030లో కొత్త వైరస్ చాలా తీవ్రంగా వ్యాపిస్తుందని బాబా వంగా అంచనా వేశారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బాబా వంగా చెప్పిన సమయం కంటే ముందే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది. భవిష్యత్తు గురించి బాబా వంగా చేసిన పలు అంచనాలు ఇప్పటికే నిజమయ్యాయి. ఇప్పుడు ఈ కరోనా విషయంలో కూడా ఆమె చెప్పిందే జరుగుతుందేమో అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. చిన్న వయసులోనే చూపు కోల్పోయిన బాబా వంగా భవిష్యత్తు సంఘటనలను ఖచ్చితంగా అంచనా వేస్తారని నమ్మకం. ఆమె చనిపోయే ముందు రాబోయే సంవత్సరంలో ఏం జరుగుతుందో తెలియజేశారు. ఇక కరోనా విషయానికి వస్తే 1999లో జపనీస్ రచయిత రియో టాట్సుకి ది ఫ్యూచర్ యూజ్ ఐ సీ ఇట్ అనే పుస్తకాన్ని రాశారు. అందులో కరోనా గురించి కొన్ని అంచనాలను పొందుపరిచారు. ఒక తెలియని వైరస్ ఏప్రిల్ 2020లో వస్తుందని, అది ఏప్రిల్లో గరిష్ట స్థాయికి చేరుకుని ఆ తర్వాత అదృశ్యమవుతుంది. ఆ తర్వాత 10 సంవత్సరాలకు అంటే 2030లో వైరస్ మళ్లీ గరిష్ట స్థాయికి చేరుకుని దాని ఉగ్రరూపం చూపిస్తుందని పేర్కొన్నారు. వైరస్ చాలా తీవ్రమైనది. ఇందులో ఎక్కువ మంది చనిపోతారు. ఇది మరోసారి ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలను దెబ్బతీస్తుందని ప్రస్తావించారు. 2030కి ఇంకా 4 సంవత్సరాల దూరంలో ఉన్నందున వైరస్ ప్రభావం పెరుగుతుందని కూడా ఆయన ఎత్తి చూపారు. ఇక అంతకు ముందు బాబా వంగా సునామీ గురించి హెచ్చరించారు. 2025 జూలైలో జపాన్, ఫిలిప్పీన్స్లను పెను సునామీ తాకుతుందని అంచనా వేశారు. ఇది 2011 విపత్తు కంటే 3 రెట్లు ఎక్కువగా ఉంటుందని బాబా వంగా అంచనా వేశారు. జపాన్, తైవాన్, ఇండోనేషియా, ఉత్తర మరియానా దీవులు సముద్ర అల్లకల్లోలానికి, భూకంపాలకు గురవుతాయని ఆమె అంచనా వేశారు. ప్రస్తుత కోవిడ్-19 పెరుగుదల బాబా వంగా అంచనాలకు అనుగుణంగా ఉందా అనే చర్చ జరుగుతుంది. రియో టాట్సుకి కూడా ఇదే విధమైన అంచనాలను వెల్లడించారు. బాబా వంగా మునుపటి అంచనాలు నిజం కావడంతో భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తమవుతున్నాయి. భారతదేశంలో ప్రస్తుతం 1009 మందికి కరోనా వైరస్ సోకింది. వీరిలో కేరళ, మహారాష్ట్రలోనే 430 మందికి వైరస్ సోకింది. ఆ తర్వాత తమిళనాడులో 69 మంది, కర్ణాటకలో 47, గుజరాత్లో 83, రాజస్థాన్లో 13, పశ్చిమ బెంగాల్లో 12 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుత కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమైనది కాదని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ చెప్పడం గమనార్హం.